బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. సో చాలా హెక్టిక్ లైఫ్ నడుస్తోంది. మన అవసరాలు చాలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా ప్రతి ఇంట్లో జాబ్ హోల్డర్స్, చదువుకునే వాళ్ళు వీళ్ళ అవసరాల దృష్ట్యా ట్రాఫిక్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా మనకి గమ్యానికి బేగా చేరాలి అంటే బైక్, కార్ ఇది ఇంట్లో కామన్గా రెండేసి ఉండటం అనేది ఇప్పుడు లైఫ్లో మనం చాలా కామన్గా రెగ్యులర్గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాకు చెందినటువంటి బీటెక్ కుర్రాడు యశ్వంత్కి ఒక థాట్ అయితే వచ్చింది. అదేంటంటే ప్రతిసారి మనం పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పుడు బాబోయ్ పెట్రోల్ రేట్ పెరిగిపోతా ఉంది, మన బళ్ళు నడపగలుగుతామా అనే ఆలోచన వస్తుంది. బట్ అలా అని మనం మానేయలేము కదా మన జర్నీని. కాబట్టి ఒక గ్రేట్ ఐడియాకి ఆవిష్కృతం చేసి ఒక అద్భుతాన్ని అయితే తను క్రియేట్ చేశాడు. అదేంటంటే పెట్రోల్ రేట్లు పెరగక మానవు, మైలేజ్ కొన్ని ఇచ్చే వెహికల్స్ ఇస్తూ ఉంటాయి, తగ్గే వెహికల్స్ తగ్గుతూ ఉంటాయి. కానీ మనం కొంత ఓన్గా క్రియేషన్తో మైలేజ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన బడ్జెట్ని మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు. సో ఇదే థాట్తో ఒక గ్రేట్ ప్రాజెక్ట్ని అయితే తను ఎస్టాబ్లిష్ చేశారు. అదే ఎట్లా రన్ అవుతుంది, అసలు దానికి 1 year పాటు తను కష్టపడ్డాడు అనమాట. ఇందులో చాలా ఫెయిల్యూర్స్, ఒక 4 times ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన తర్వాత ఫైనలీ అవుట్పుట్ వెరీ బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ అనమాట. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఈ బీటెక్ కుర్రాడు యశ్వంత్ చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. హలో మా. హాయ్ మేడం. ఏంటి ఇది మీరు చెప్పినట్టు రైటే, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక 2 కార్లు ఉంటున్నాయి, 2 బైక్లు ఉంటున్నాయి. అలా అని మనం పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నాయని అవన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోలేం, కంపల్సరీగా ఆన్ రోడ్ వెళ్లాల్సిందే. సో మీరు చెప్తున్నట్టు పెట్రోల్ ద్వారా మనం ఏ వెహికల్స్ అయినా రన్ చేస్తే డీజిల్ కి కూడా వర్క్ చేస్తుంది. డీజిల్ వర్క్ కూడా వావ్. సో ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది మైలేజ్ మేడం? ఇది 1 liter ఆఫ్ డిస్టిల్ వాటర్ తీసుకుంటాం. ఓకే. సో ఇందులో 1 gram ఆఫ్ కెమికల్ KOH మిక్స్ చేస్తాం. సో ఈ వాటర్ అనేది స్టోరేజ్ ట్యాంక్లో వేస్తాం మేడం. ఓకే. ఈ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ అనేది మన ఇష్టమా? చేంజ్ చేసుకోవచ్చు. ఎంత వరకు పెట్టుకోవచ్చు మనం? మాక్సిమం ఒక 3 liters వరకు పెట్టుకోవచ్చు మేడం. 3 liters వరకు అంటే డిపెండ్ ఆన్ వెహికల్ మోడల్. ఓకే. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఫస్ట్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మనం డెమో కూడా చూపిస్తున్నాం మనం టీవీలో. సో ఇది 1 liter ట్యాంక్ కెపాసిటీ, మనం 1 liter RO వాటర్ తీసుకున్నాం. సో దాంట్లో మీరు కెమికల్ మిక్స్ చేస్తే సరిపోతుంది అన్నారు కదా, ఏంటది? ఎందుకు ఆ కెమికల్ ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది? కెమికల్ ఎందుకంటే హైలీ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఓకే. ఏంటది? KOH మెయిన్లీ చాలా సో మెనీ కెమికల్స్ యూజ్ చేయొచ్చు, కానీ దానివల్ల వేరే గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. సపోజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే సల్ఫర్ రిలీజ్ అవుతుంది. సల్ఫర్ అయితే ఇంజిన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. HCl కూడా యూజ్ చేస్తే క్లోరిన్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ కూడా రిలీజ్ అవుతుంది. కానీ క్లోరిన్ గ్యాస్ చాలా హార్మ్ఫుల్. ఓకే. సో KOH అనేది పర్ఫెక్ట్ కెమికల్. సో ప్రీవియస్ మీరు ప్రాజెక్ట్స్ ట్రై చేస్తూ ఫెయిల్ అయినట్లు కూడా మొదటి నుంచి ఈ కెమికల్ యూజ్ చేశారా? లేదు, ఫస్ట్ క్యాస్టిక్ సోడా యూజ్ చేసాం. ఓకే. Na2CO అదేదో ఉంటుంది, NaOH. సో అదేంటంటే అంత హైలీగా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయలే. సో మెనీ కెమికల్స్ రీఛార్జ్ చేసాం, వాటిలో కూడా అంత ఎఫిషియన్సీ లేదు. సో బెస్ట్ కెమికల్ ఏంటంటే KOH. సో ఇది పవర్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, హైడ్రోజన్ ప్రొడ్యూస్ ఎక్కువ చేస్తుంది. సో ఇది బెస్ట్ కెమికల్ ఫర్ ఎలక్ట్రాలిసిస్. సో ఈ కిట్ కూడా ఎలక్ట్రాలిసిస్ బేస్ మీద వర్క్ అయి ఉంటుంది. ఎలక్ట్రాలిసిస్ అంటే టూ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ సెపరేట్ చేయడం. సో వాటర్లో ఉన్న హైడ్రోజన్ సెపరేట్ చేయాలి, ఆక్సిజన్ కూడా సెపరేట్ చేయాలి. సో మనం ఎప్పుడైతే ఎలక్ట్రాలిసిస్ చేస్తామో ఆ యాటమ్స్ అనేది రిలీజ్ అయిపోతుంది. నేను చూపించను. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కి మీకు ఇప్పటి వరకు ఎంత బడ్జెట్ ఖర్చు అయి ఉంటుంది యశ్వంత్? 20,000. రైట్. ఓకే. ఏమేమి ఉన్నాయి ఈ యూనిట్ లో, ఈ స్ట్రక్చర్ లో? మ్యామ్ దిస్ ఈజ్ PWM కంట్రోలర్ మ్యామ్. రేటింగ్ ఈజ్ 10 ampere. ఓకే. లోపల సెల్ రియాక్షన్ ఉంటుంది, వాటర్ ని సపరేట్ చేసి హైడ్రోజన్ ఆక్సిజన్ సపరేట్ చేస్తుంది. ఓకే. సో దీని నుంచి వచ్చిన హైడ్రోజన్ ఈ స్టోరేజ్ ట్యాంక్ లో పంపిస్తుంది. ఎక్కడి నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. ఈ గ్యాస్ అనేది దీని నుంచి బబ్లర్కి వస్తుంది.
ఈ బబులర్ నుంచి అవుట్పుట్ వస్తుంది. ఈ ట్యూబ్ నుంచి ఎయిర్ ఫిల్టర్కి ఇస్తాం, ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ నుంచి కంబక్షన్ చాంబర్కి వెళ్తుంది. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో బర్నింగ్ అనేది అక్కడ జరుగుతుంది. ఓకే. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కార్బన్ క్లీనింగ్ అయిపోతుంది మనం కంపల్సరీ. ఇంజిన్ లైఫ్ టైం కూడా పెరుగుతుంది, మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 1 లీటర్ పెట్రోల్ కి జనరల్ గా వెహికల్ నుంచి వచ్చే మైలేజ్ ఒకటైతే, ఇది మనం ఈ యూనిట్ పెట్టుకోవడం వల్ల మనం ఎంత అక్కడ బెనిఫిట్ పొందొచ్చు అంటారు? మైలేజ్ ఎంత వరకు ఇంక్రీజ్ అవుతుంది? మేము నార్మల్ 1 లీటర్ పెట్రోల్ అయితే ఇది ఆల్టో 800 cc ఓకే, ఓల్డ్ మోడల్. సో దీని మ్యాక్సిమం మైలేజ్ 13 to 15. ఇక్కడ మరి స్పెసిఫిక్ గా మీరు గుర్తు పెట్టుకోవాలి, ప్రతి వెహికల్ మోడల్ బట్టి ఇది ఇచ్చే మైలేజ్ ఇంక్రీజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ స్ట్రక్చర్ ఫిక్స్ చేసింది వచ్చేసి ఆల్టో 800 కి, రైట్? ఇది జనరల్లీ 1 లీటర్ పెట్రోల్ కి అయితే ఎంత వస్తుంది మైలేజ్? 800 మాక్సిమం 13 to 40 kilometers. ఓకే, డబుల్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యారు అని ఎప్పుడు అనిపించింది? మేము ఫస్ట్ టైం ఆ బైక్ మీద ప్రయోగించాం. బైక్ చాలా సేపు రన్ అయింది. నెక్స్ట్ కార్ మీద చేస్తే ఎలా ఉంటుంది, మా ఫ్రెండ్ కార్ మీద చేసాం 3 times. ఓకే, సక్సెస్ గా రిజల్ట్ వచ్చింది. ఓకే, 2 వీలర్ అండ్ 4 వీలర్ రెండు సక్సెస్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు చూపించడానికి ఏమైనా ప్రూఫ్ ఉండాలంటే కార్ ఉండాలి. అవును, అందుకే ఈ కార్ ఏదైనా చేసాం. ఓకే. సో 4 times మీరు ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు మీ వల్ల ఇంకా కాదు అని అనిపించిందా? ఫస్ట్ చెప్పండి, ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాలనిపించింది యశ్వంత్? మ్యామ్ ఒకసారి ఫ్యూయల్ రేట్స్ ఇంక్రీజ్ చేశారు కదా మేడం, ఒక్కసారిగా. అప్పటికే బాధ అనిపించింది. సో దీనికి ఆల్టర్నేట్ గా ఏదైనా వాటర్ తో రన్ చేస్తే బాగుంటుంది అనేసి అప్పుడే అనిపించింది. కాలేజీలో ఉన్నప్పుడు అనిపించింది. ఓకే, బీటెక్ లో సెకండ్ ఎక్కడ చదివారు? బీటెక్ అవంతి కాలేజ్ ఇన్ గరివిడి మేము. ఓకే, గుడ్. సో అప్పుడు మేము థర్డ్ ఇయర్ లో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం. కరోనా టైంలో అవ్వలేదు మేడం. ఓకే, అంటే ఫ్రెండ్స్ గ్రూప్ పీపుల్ డిస్కస్ చేసుకున్నారా? యాజ్ ఎ టీమ్ లీడర్ నేనే మేడం. ఓ, సో అప్పుడు వాళ్ళ సపోర్ట్ ఏం లేదు, ఫ్రెండ్స్ అయితే మంచిలే. ఏ ప్రాజెక్ట్ చేద్దామని బద్ధకం. సో నేను అక్కడనే చేద్దామని మీరు ఇది చేసాను. సో అప్పుడు ట్రై చేసాం, దీనివల్ల అవుతుందా అవ్వదని. ఓకే, ఫస్ట్ టైం కొంచెం అవుట్పుట్ వచ్చింది మేడం. సెకండ్ టైం బ్లాస్ట్ అయిపోవడం. బ్లాస్ట్ అయిందా? లైట్ గా అయింది మేడం. అంటే దానికి ఎటువంటి సేఫ్టీగా పెట్టలేదు. ఓకే. సో అప్పుడు నా బైక్ మీద అప్పుడు ప్రయోగిస్తే అప్పుడు సక్సెస్ అయింది. తర్వాత నెక్స్ట్ కారు 3 times మా ఫ్రెండ్ కార్ మీద చేసాం. బైక్ మైలేజ్ ఎలా చెక్ చేశారు? చాలా వరకు చూస్తే మనకి బైక్ మైలేజ్ ఎక్కువగా అనేటప్పటికి ఇంట్రెస్ట్ వస్తుంది అందరికి. బైక్ మైలేజ్ మనం ఐడియాలో ఉన్నప్పుడు కార్బొరేటర్ ఉంటుంది కదా మనం, అందులో లిమిట్ ఆఫ్ కొంచెం పెట్రోల్ ఉంటుంది. ఓకే, టైం క్యాలిక్యులేట్ చేయాలి, మినిమం అది ఎన్ని నిమిషాలు వస్తుంది అనేది. 1 minute 2 minutes. సో ఈ కిట్ అటాచ్ చేసిన తర్వాత ఐడియాలో పెట్టాము. ఓకే, ½ hour వచ్చింది మన. హాఫ్ అన్ అవర్. వావ్. అప్పుడు మాకు అర్థమైంది మైలేజ్ ఇంక్రీజ్ అప్పుడు ఇంక్రీజ్ అయిందని అర్థమైంది. సో అప్పుడు కార్ మీద ఈ కిట్ అయితే బైక్లకి అడ్జస్ట్ అవ్వదు. ఓకే, సో దానికి వేరే డిజైన్ మోడల్ మారిపోతుంది. మళ్ళీ ఆ స్ట్రక్చర్ కూడా మీరు ప్లాన్ చేసుకున్నారు. ఓకే. సో ఈ కిట్ కార్ వెహికల్స్ పెడితే ఎలా ఉంటుంది అప్పుడు ట్రై చేస్తాం. ఫస్ట్ మాకు రిజల్ట్ బాగానే వచ్చింది. మా ఫ్రెండ్ కార్ మీద చేస్తే అప్పుడు అవుట్పుట్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ టైం అలాగే కిట్ ఇప్పుడు మనం వెహికల్స్ కి 2 వీలర్ ఆర్ 4 వీలర్ కి ఎలా అసెంబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? స్పేస్ కానీ ఇవన్నీ అనుకుంటారు కదా, అవసరమా ఇదంతా స్పేర్ కిట్, ఇవి వైర్ సిస్టమ్ ఇట్లా? బట్ మీకు ఆ థాట్ కూడా, దానికి కూడా ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఎట్లా? ఈ వైర్లీ ట్యూబ్ ఇన్నర్ నుంచి ఇస్తాం మనం లోపల. ఎక్కడ కూడా బయటకి కనపడదు, కేవలం మనం సెల్ఫ్ ఆన్ చేసినప్పుడు ఆపరేటింగ్ అవుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం మనము మాన్యువల్లో పెట్టామని, అంటే ఎంసీబీ నుంచి డైరెక్ట్ గా యాక్చువల్గా అయితే ఇగ్నిషన్ దగ్గర ఇవ్వాలి, మళ్ళీ అది పెద్ద ప్రాసెసింగ్ అవుతుంది అనేసి తీస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు మీకు మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యారు, 1 year పాటు దీనికోసమే మొత్తం బెటర్ ఎఫర్ట్స్, టైమింగ్ అంతా చాలా టైం పెట్టాం. ఓకే, చేయగలను అనే ఒక థాట్ అయితే వచ్చిందా? కానీ ఇంట్లో వాళ్ళ ప్రెషర్, బయట వాళ్ళ ప్రెషర్ భరించలేకపోయింది. అవన్నీ కూడా నేను పట్టించుకోలేదు మేడం. ఓకే. ఇప్పుడు ఈ సక్సెస్ అయిన ప్రాజెక్ట్ కి 20,000 అయిందా? ఓవరాల్ గా మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ అంతటికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఓవరాల్ గా అయితే దీనికి 15,000 అలాగ అయింది మనం. మళ్ళీ అవి ఏమైనా రిపేర్ అయితే మళ్ళీ కొత్త పార్ట్స్ తెచ్చి చేంజ్ చేసాం. దానివల్ల 20,000 అయింది. ఓకే. సో
సో ఇప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఇది ఒక నిజంగా చాలా యూస్ఫుల్. అవును. ఎందుకంటే మనకి పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని మనం తగ్గించాలని ఎన్ని ఆందోళనలు చేసినా అది పైసల్లోనే తగ్గుతుంది. బట్ ఇలాంటి స్ట్రక్చర్ అనేది మనం ఫిక్స్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం ఏదైతే మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది, మనం ఫైనాన్షియల్ కూడా చాలా సేవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల ఇంకేమైనా ప్రాబ్లమేటిక్ గా అట్లా ప్రాబ్లం వస్తుందా ఇలాంటి యూనిట్? ప్రాబ్లం అయితే ఎటువంటి రాదు. లైఫ్ లో 10 years వరకు లైఫ్ టైం ఉంటుంది. మీరు ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ కోరుతున్నారు ఎవరి నుంచి అయినా? సపోర్టింగ్ అంటే దీన్ని ఎవరైనా స్పాన్సర్స్ చేసినా, ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బిగిస్తాం మనం. ఓకే. అంటే వీటికి కొన్ని నీడ్స్ ఉన్నాయి కదా, స్పేర్ పార్ట్స్ కానీ ఇట్లా ఇవన్నీ. అసలు ప్రొఫెషనల్ గా ఎవరు టెక్నీషియన్ గా కూడా ఎవరు సపోర్ట్ మీకు ఉంటే ఇది ఇంకొంచెం అందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. టెక్నికల్ గా అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, పెద్ద షోరూమ్స్, ఓకే, వాళ్ళు ఒకళ్ళేమో హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇవ్వగలను. సో లైక్ ఈ ఆటోమొబైల్స్ వాళ్ళు ఇట్లా వాళ్ళు ఎవరైనా మీరు అప్రోచ్ అయ్యారా ఎవరినైనా? లేదు మేడం. ఫస్ట్ ఇది మీడియా ద్వారా నేను ఒక బీటెక్ అబ్బాయి యశ్వంత్ ఫ్రమ్ విజయనగరం, ఇది ప్రాజెక్ట్ నేను చేశాను, సక్సెస్ అయ్యానని మా ద్వారా మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత అదర్ వేరే వాళ్ళు మీరు కన్సల్ట్ చేయాలి అనుకుంటున్నారు. అంతే రైట్. సో కాన్ఫిడెన్స్ మీకుందా? మీరు ఒక్కరు అది చేయగలుగుతారా? కంపల్సరీ 100% ఉంది మేడం. ఎందుకంటే దీని మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ. ఓకే. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎంతమంది ఫ్రెండ్స్ అంటే మీన్స్ ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు? ఒక 10 members ఉంటారు మేడం. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. సో అందుకే సో ఇది అన్నది సక్సెస్ ఇప్పుడు వరకు మీ ప్రాజెక్ట్ లో మీ చేతిలో సక్సెస్ అయింది. సో ఇది సక్సెస్ఫుల్ గా అవుట్పుట్ వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా మీకు ఆటోమొబైల్స్ వల్ల హెల్ప్ కావాలి. సో దానికి సంబంధించిన ప్రొఫెషనాలిటీ ప్రతిదీ కూడా ఒక రిటర్న్ గా ఇదంతా కూడా ఒక ప్రాసెస్ వేలో ఉంటుంది కాబట్టి అవన్నిటిని మీరు బేర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటాం మేడం. ఓకే. ఎంత కష్టం చేసాం ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాం. ఓకే. సో అవంతి కాలేజ్ స్టూడెంట్ మీరు? అవును మేడం. సో ఇలాంటివి ఏవైనా ఒక ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు మీరు ఆ పిల్లలు మీరేంటి మీకు అంత సీన్ లేదు ఇట్లా అంటూ ఉంటారు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది? మీరు జనరలీ ఫ్రమ్ బీటెక్, అప్పుడు మీ మీ కెపాసిటీ క్యాపబిలిటీ మీ గ్రూప్ ఆఫ్ డిస్కషన్ లోనే రన్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి డిస్కషన్స్ ఏమైనా నడిచాయే ముందు మీ గ్రూప్ లో? లేవు మేడం, అన్ని మా ఊర్లోనే ఎదుర్కొన్నాం సమస్యలన్నీ. ఏంటి ఎదుర్కొన్నారు? ఎందుకు అలా పిచ్చి పిచ్చి చేస్తా వదిలివచ్చు కదా, వీళ్ళు జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంకెందుకు అనేసి వాళ్ళు ఎన్నోసార్లు తిట్టారు. అందరు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ. ఆయన వేవి పట్టించుకోవడం మనం. ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ కి హెల్త్ బాగాలేదు, ఆయన ఏం చేయరు మేడం. మదర్ మామూలుగా పని చేస్తారు. ఓకే. మీరు బీటెక్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? 3 years అవుతుంది. 3 years. 2021 రిలీవ్ అయ్యాము. ఓకే. మాది R16 బ్యాచ్. ఓకే. సో అప్పుడు డిసైడ్ అయ్యాం జాబా లేకపోతే ఓన్గా ఏదైనా చేద్దాం. ఓకే. జాబ్ చాలా జాబ్స్కి అప్లై చేశాను, అమెజాన్, ఫ్లిప్కార్ట్, చాలా జాబ్స్కి. ఇంటర్వ్యూలు అయ్యాయి, టెస్ట్లు అయ్యాయి, కానీ ఒకటి కూడా మెయిల్ రాలే, చిరాకు వస్తుంది. అప్పుడే మనకు ఈ ఐడియా ఉంది కాబట్టి విరక్తి పుట్టింది, మనకు ఒక ఆలోచన ఉంది కాబట్టి దాని నుంచి బిల్డ్ చేసుకోవచ్చు అనేసి స్టార్ట్ చేసాను. సక్సెస్ అయింది. మరి ఎట్లా వచ్చాయి 20,000 మీ ప్రాజెక్ట్ హెల్ప్? ఫ్రెండ్స్ బాగా ఫోర్స్ చేసి ఇస్తారు మన. ఆ 20,000 కూడా ఒక కండిషన్ మీద ఇచ్చారు, అయితే లేకపోతే జాబ్ లోకి వెళ్ళిపో, ఆ 20,000 పోతే పోతుంది ఆ కండిషన్ పెట్టారు. నేను అది పోగొట్టుకోవడం కూడా రెడీ లేను, ఎలాగని చేస్తాను, కాన్ఫిడెంట్ ఉంది. సో దానివల్ల ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు. సో పర్లేదు. ఫెయిల్ అయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యారా? ఇది మన వల్ల కాదు అని అనుకున్నారా, లేకపోతే లేదు ఇంకా అన్ని రకాల ప్రయోగాలు? డిసప్పాయింట్ అయినా దాన్ని ఎలాగైనా సక్సెస్ చేస్తాను నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ చేసాను అందుకే. వెరీ గుడ్. మొత్తానికి బాగా సక్సెస్ అయ్యారు యశ్వంత్, చాలా డీటెయిల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఏంటి ఇందులో ఉన్నటువంటి యూనిట్ లో ఉన్న స్ట్రక్చర్ కోసం ఒకసారి డీటెయిల్ గా. అసలు మీకు డౌట్ రావచ్చు మేడం, అసలు దీని నుంచి హైడ్రోజన్ వస్తుంది కదా, అది అసలు ఫైరింగ్ అవుతుంది లేని మీకు డౌట్ అవుతుంది, అది కూడా మీకు ప్రూవ్ చేస్తాను. యా ప్లీజ్. అందుకనే అన్ని రకాలుగా ఇది అందరికీ యూస్ఫుల్ కాబట్టి. అవును. ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ చేసిన తర్వాత ట్రయల్ రన్ వేసారా? కార్ మైలేజ్ చెక్ చేసారా? ఆల్టో 800 ని. ఇప్పుడు అందులో నుంచి హైడ్రోజన్ వస్తుందా లేదా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో మనకి మీరు చూస్తున్నారు వాటర్, ఒక మగ్ లో వాటర్ తీసుకున్నారు, దాని నుంచి అవుట్పుట్ చూపెట్టి బబుల్స్ వస్తున్నాయి. సో ఇవి
ఫైరింగ్ అవుతానే లేదు మీరు చూస్తాను, ఎస్ బ్లాస్టింగ్ అవుతాను. అవుతుంది. సో ఈ బ్లాస్ట్తో అసలు ఇంజిన్ రన్ అవుద్ది లేదా డౌట్ ఉండదు. డౌట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మరి కొంచెం దూరం ఉన్నాను మేడం, మీరు చూసారు ఇప్పుడు. ఎస్. సో అంత పవర్ఫుల్ కాబట్టి ఇంజిన్లోకి వెళ్తుంది. ఓకే. సో లిటిల్ బిట్ హైడ్రోజన్ వెళ్తుంది, ఎక్కువ క్వాంటిటీ మనకి ఎయిర్ రేస్ ఉంటుంది. సో ఎయిర్లో మిక్స్ అవ్వడం వల్ల ఇంజిన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. ఓకే, ప్రూవ్ అయింది. ఓకే. సో ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి, ఇది ఎట్లా ప్రాజెక్ట్ ఎలా వర్కౌట్ అవుతుంది అని. సో వెరీ క్లియర్గా మనకి వీడియోలో చూపించే ప్రయత్నం చేశారు యశ్వంత్. సో ఈ రకంగా సైంటిఫిక్ రీజన్ కూడా తను చెప్పే ప్రయత్నం చేశారనమాట. సో ఎనీహౌ మొత్తానికి ఆటోమొబైల్ వాళ్ళు ఎవరైనా మీ ప్రాజెక్ట్ని అప్రోచ్ అయ్యి మీరు కూడా ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అన్ని తెలుసుకున్న తర్వాత ఇంకొంచెం మీకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది, జనాలకు కూడా చాలా ఉపయోగం. ఈవెన్ సో మనం కొంటున్నటువంటి పెట్రోల్ ఈ రేట్లకి మనం ఎప్పటికెప్పుడు ఎంత ఆందోళన వ్యక్తం చేస్తామో దానికి ప్యారలర్గా మనం మైలేజ్ ఇంక్రీజ్ అవుతోంది అంటే కనుక ఖచ్చితంగా ఇది హ్యాపీయెస్ట్ ప్రాజెక్ట్ అని అయితే చెప్పొచ్చు. డెఫినెట్లీ ఆల్ ది వెరీ బెస్ట్ మా. థ్యాంక్ యూ.